రిషబ్ శక్తి కాదు, రుద్ర శక్తి కింద మారిపోయాడు కాంతార. ఓవర్సీస్ నుంచి చిన్న సపోర్ట్ దొరుకుంటే బాలీవుడ్ లాగా ఏ పాటకు 1000 కోట్లు మార్కు పడిపోయిన నేను చాలా రివ్యూలో చెప్తూ ఉంటాను. బాలీవుడ్ నుంచి 200 నుంచి 300 కోట్లు వచ్చిందా అది 1000 కోట్ల బొమ్మని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. కానీ బాలీవుడ్ నుంచి సపోర్ట్ దొరికింది, కానీ ఓవర్సీస్ నుంచి సపోర్ట్ డౌన్ అయింది. ఓవర్సీస్ నుంచి కేవలం 109 కోట్లు కలెక్ట్ చేసి సరిపెట్టుకున్నది ఇంతవరకుని. అదే 150 నుంచి 200 కోట్లు కలెక్ట్ చేసి ఉంటే ఓవర్సీస్ నుంచి ఇండియన్ 1000 సిఆర్ టాప్ 10 లిస్ట్ లో ఇప్పటికి చేరిపోయి కాంతార విస్ఫోటనం విధ్వంసం జరిగిపోయి ఉండేది. 1000 కోట్ల పాస్ట్లు పడిపోయి. అయినా సరే సండే కలెక్షన్ చూసుకున్నట్లయితే 21 కోట్లు కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్. ఈసారి సండే సర్ప్రైజ్ బాలీవుడ్ కి షాక్ ఇచ్చింది కన్నడ. ఎప్పుడు బాలీవుడ్ ముందంజలో ఉంటే ఈసారి కన్నడ నేనున్నాను రా అని చెప్పేసి కన్నడ ముందుకు వచ్చేసింది. సండే రోజున బాలీవుడ్ 5.5 కోట్లు కలెక్ట్ చేస్తే కన్నడ నేనున్నాను నీకన్నా ముందంజలు అని చెప్పేసి 6.5 కోట్లు కలెక్ట్ చేసింది. తెలుగు నుంచి 1.5 కోటు, మలయాళం నుంచి 1.6, తమిళనాడు నుంచి 1.6, టోటల్ ఇండియా నెట్ చూసుకున్నట్టయితే 16.5 కలెక్ట్ చేసింది. గ్రాస్ 19 కోట్లు అవుతుంది. ఓవర్సీస్ నుంచి 2 కోట్లు కలెక్ట్ చేసి టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 21 కోట్లు కలెక్ట్ చేసి 19వ రోజున కూడా నువ్వా నేనన్న కలెక్షన్స్ కాంతార నిలబెట్టాడు. 2025లో బాలీవుడ్ నుంచి, టాలీవుడ్ నుంచి, కన్నడ నుంచి, తమిళ నుంచి ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో హై ఎక్స్పెక్టెన్సీ సినిమాలు వార్ 2, కూలీ 2 ఫెయిల్ అయ్యాయి. కానీ ద ఓజీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు బ్లాక్ బస్టర్ కొట్టేసి ఆయన కలెక్షన్ ఆయన రాబట్టేసుకుని సేఫ్ మోడ్ లోకి వెళ్ళిపోయాడు. అదొకటి నిజంగా అద్భుతం జరిగింది ఓజీ విషయంలో. మిగతా సినిమాలన్నీ చాలా వచ్చాయి, టాలీవుడ్ నుంచి, బాలీవుడ్ నుంచి అయితే ఎన్నో సినిమాలు వచ్చాయి, కానీ అన్ని మాక్సిమం ఫెయిల్ అయిపోయి. కానీ రిషబ్ శక్తిగా మారిన రుద్ర శక్తి కాంతార విధ్వంసం సండే వరకు వరల్డ్ వైడ్ కాంతార క్రియేట్ చేసిన హిస్టరీ. 725 కోట్లు ట్రేడ్ వర్గాల నుంచి. ఇంకా మేకర్స్ మీకు తెలియదు ఏముంది, 25 నుంచి 30 అండర్ రిపోర్ట్ కలెక్షన్స్ ఉంటాయి. వాటిని ఇంక్లూడ్ చేసుకుని 750 నుంచి 760 కోట్లు పోస్టర్ ఈజీగా వేయొచ్చు. బాలీవుడ్ అయితే ఒక అడుగు ముందుకేసి 800 కోట్ల పోస్టర్ రిలీజ్ చేస్తారు. వాళ్ళు ముందుగా ఉంటారు. ఎందుకంటే ఏదైనా బ్లాక్ బస్టర్ అయితే వాళ్ళ ఊపు మామూలుగా ఉండదు, వాళ్ళు తట్టుకోలేము, వాళ్ళని భరించలేము, చెలరేగిపోతారు. విధ్వంసం విస్ఫోటం రివ్యూలతో చెలరేగిపోతారు. బాలీవుడ్ కి సరైన సినిమా పడలే, గాని వాళ్ళ మామూలుగా ఉండదు, వాళ్ళ ఊపే ఊపు. వరల్డ్ వైడ్ కాంతార ఎంత వరకు వెళ్ళొచ్చని మీరు సందేహాలు పడుతున్నారు కనుక 800 కోట్లు దాటి 850 కోట్ల వరకు వెళ్ళొచ్చు. ఇంకా రన్ కొనసాగితే అడపదడప 900 కోట్ల వరకు మార్క్ టచ్ చేసే అవకాశం ఉంది. కానీ ఒకటి మట్టికి నిజం, ఓవర్సీస్ నుంచి ఒక 100 కోట్లు కానీ పడి ఉంటే కాంతారాకి కలెక్షన్స్ ఇప్పటికి 1000 కోట్ల పోస్ట్ ఎవలేలుగా పడిపోయి ఉండేది. బాలీవుడ్ నుంచి కావాల్సినంత సపోర్ట్ దొరికింది, కానీ ఓవర్సీస్ నుంచి సపోర్ట్ డౌన్ అవడం వల్లే ఈ సినిమా 850 కోట్లు లేదా 900 కోట్ల మార్కు దగ్గర ఆగిపోయే అవకాశం ఉంది. 19వ రోజు సండే రోజు కూడా 21 కోట్లు కలెక్ట్ చేసిందంటే చిన్న విషయం కాదు. ఇది అల్టిమేట్ బ్లాక్ బాస్టర్ మూవీ. పెట్టిందేమో 125, వచ్చిందేమో 800 అంటే మరి అల్టిమేట్ బ్లాక్ బాస్టర్ కదా. మరి తెలుగులో కూడా ఇటువంటి సినిమాలు రావాలని మరి ఇది ఎక్కడికి నాకు రివ్యూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.